హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సంచిలో దొరికిన మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ని అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, చర్లపల్లి కేసులో పురోగతిపై సమాచారం ఏంటి? చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక గోనె సంచిలో మృతదేహం పడేసిన కేసుకు సంబంధించి కూడా పోలీసులు పురోగతి సాధించడం జరిగింది. దీంట్లో మృతురాలు ప్రేమిళ్లగా గుర్తించడం జరిగింది. ఆమె బెంగాల్ వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఆమె అని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులు అయితే వెలుగులోకి రావడం జరిగింది. కొన్ని రోజుల నుంచి కూడా ఆమె భర్తతో దూరంగా ఉంటూ ఇక్కడ కొండాపూర్ లో ఒక వ్యక్తితో కలిసి ఉంటున్నట్లయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అయితే వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ యువకుడే ఆ వ్యక్తికి సంబంధించి ఆమెను చంపి హత్య చేసి తర్వాత అక్కడి నుంచి నేరుగా 37 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైతే చెన్నపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో కూడా ఆ మృతదేహ మూట సంచి అక్కడ వేసి అక్కడి నుంచి అస్సాం వెళ్లే రైల్లో వెళ్ళినట్లయితే సీసీ కెమెరాల ద్వారా అయితే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. కానీ అతను హత్య చేసిన తర్వాత ఇక్కడ పడవేసిన దాని ఘటనలో చూసినట్లయితే కొండాపూర్ లోని అతని నివాసం సమీపంలో అయితే హత్య చేసినట్లయితే పోలీసులు గుర్తించడం జరిగింది. అతను ఎందుకోసం హత్య చేశారని దాని మీద కూడా ఇప్పుడు పోలీసులకు ఆరోపిస్తున్న ప్రస్తుతం ఆ నిందితులు అయితే ఇంకా ప్రస్తుతం అయితే పరారులో ఉన్నారు కాబట్టి అతని కోసం ప్రత్యేక బృందాలతో కూడా గాలించడం జరుగుతుంది. అయితే ఇటు కొండాపూర్ నుంచి ఇటు చెన్నపల్లి రైల్వే స్టేషన్ వరకు చేరుకున్న తర్వాత రైల్వే స్టేషన్ వద్ద మృతదేహాన్ని మూట సంచి వేసి తర్వాత స్టేషన్ లో ఎక్కడైతే వెయిటింగ్ హాల్ ఉంటుందో అక్కడికి వెళ్లి స్నానం చేసి ఇక్కడ నుంచి నేరుగా పారిపోయినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. అతని కోసం ప్రత్యేకంగా బృందాలతో అయితే ప్రస్తావిత గాలింపు చర్యలు చేపడుతున్న అతను అదుపులో తీసుకుంటే మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి పోలీసు అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.